నమస్తే వీధులను స్వాగతం లక్ష్మ సమాజితం అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని గండిచెరువు గ్రామంలో ఈరోజు వినాయకుని నిమజ్జనం ఉంది. మరి మొట్టమొదట ఇక్కడ కొత్త విశేషం ఏంటంటే ఇక్కడ బంపర్ డ్రా కార్యక్రమం స్టార్ట్ చేశారు. మొదటి ప్రైజు 12,000 తోటి ఎల్ఈడి టీవీ, మరియు సెకండ్ ప్రైజు 8,000 తోటి ఫోను, మరి మూడో ప్రైజు 5,000 తోటి సైకిల్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత లడ్డు విక్రయించే కార్యక్రమం జరిగింది. 25,116 రూపాయలతోటి మరి ఇక్కడ ఉన్నటువంటి లడ్డు కొనడం కూడా జరిగింది. మరి ఇక్కడ వ్యక్తగా ఉన్నటువంటి వ్యక్తి సిహెచ్ భాస్కరాచార్యులు వారు, మరి ఇక్కడ టెంపుల్ చైర్మన్ జక్కా రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. అండ్ మరి ఇక్కడ రామకృష్ణారెడ్డి గారు, మరి మాజీ సర్పంచి జక్కా సంజీవరెడ్డి గారు, మరి ఎంపీపీ బుర్రా రేఖ మరియు మహేందర్ గారు, జడ్పీటీసీ బింగి దేవదాస్ గౌడ్ గారు, మరి పక్కనే ఉన్నటువంటి మాజీ ఎంపీపీ మరి నిరంజన్ రెడ్డి గారు, పక్క ఊర్ల ఎంపీటీసీలు మరియు వీళ్ళందరూ పాత సర్పంచులు కూడా మరి ఇక్కడ వచ్చి రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు వీర ఆంజనేయ గణేష్ యూత్ అసోసియేషన్ వాళ్ళు మన మొత్తం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమం. ఇక్కడ చైర్మన్ ఉన్నటువంటి రవీంద్ర రెడ్డి గారిని అడిగి మరికొన్ని విషయాలు చెప్పుకుందాం. చెప్పండి సార్. హలో, నా పేరు జక్కా రవీందర్ రెడ్డి. వీరాంజనేయ స్వామి గుడిని మా సొంత నిధులతో గత 20 సంవత్సరాల క్రితం మా అన్న సర్పంచ్గా ఉన్నప్పుడు నిర్మించడం జరిగింది. దీన్ని ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా ఈ యొక్క గణేష్ ఉత్సవాలు ఇక్కడ నవరాత్రులు బ్రహ్మాండంగా జరుపుకొని ప్రతి సంవత్సరం ఇదే విధంగా లడ్డు వేలంపాట వేయడం జరుగుతుంది. ఈ లడ్డును కైవసం చేసుకున్న వారు అష్ట ఐశ్వర్యాలతోటి వరిదిల్లుతున్నారని వాళ్ళ యొక్క నమ్మకము. అందుకే ఈ యొక్క ప్రతి సంవత్సరం చాలా బ్రహ్మాండంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. దీన్ని చాలా ఈ విధంగా జరుపుకోవడం మా యొక్క గ్రామ ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. మాకు ఈ కమిటీ వారికి, ఈ గ్రామ పెద్దలందరికీ మా యొక్క వీరాంజనేయ స్వామి దేవుని యొక్క ఆశీస్సులు ఉండడం వల్ల మా గ్రామం కూడా చాలా అభివృద్ధి పదంలో నడుస్తుందని మా యొక్క మనం. ఈరోజు ఈ సంవత్సరం కొత్తగా ఈ యొక్క ఎక్కడ చందలు వసూలు చేయకుండా ఖాళీ బంపర్ డ్రా ద్వారా వచ్చిన డబ్బులతో చేద్దాం అనుకున్నా, అయినా కూడా మా యొక్క కమిటీ వాళ్ళు వాళ్ళ సొంత నిధులతో ఈ యొక్క బంపర్ డ్రాను కూడా చేయడం జరిగింది. ఫస్ట్ బంపర్ డ్రాను కలర్ టీవీ ఇవ్వడం జరిగింది, సెకండ్ స్మార్ట్ ఫోన్ ఇవ్వడం జరిగింది, థర్డ్ బంపర్ డ్రాకు సైకిల్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల చాలా గ్రామంలోని పెద్దలు చిన్నలు అందరూ ఎంతోమంది ఆకర్షితులై ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ యొక్క గణేష్ ఉత్సవాలను బ్రహ్మాండంగా ముగించుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి సిహెచ్ భాస్కరాచార్య గారు వారిని తెలుసుకోవచ్చు. చెప్పండి సార్, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు? గతంలో 20 సంవత్సరాల నుంచి గణేషును ఈ హనుమాన్ దేవాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన గ్రామ పెద్దలు 2 పర్యాయాలు సర్పంచ్గా, ఉప సర్పంచ్గా, మన గ్రామ దేవాలయాల చైర్మన్గా జక్కా రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో బ్రహ్మాండంగా మన గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. శ్రీ వీరాంజనేయ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన గ్రామంలో ఈ ఎన్నడూ లేని విధంగా బంపర్ డ్రా కూడా మన గ్రామస్తులు అందరూ పాల్గొంటారని, చిన్నలు పెద్దలు అందరూ దైవభక్తితో ఇక్కడ గుడికి వస్తారని చెప్పి ఈ డబ్బులకు ఆశించకుండా బంపర్ డ్రా పెడితే అందరూ ఆకర్షితులై కేవలం 20 రూపాయలకే నాకు లక్కీ లాటరీ తగులొచ్చా అని చెప్పి ఆ భగవంతుని దగ్గరకు వచ్చి దర్శించుకుంటారని మా యొక్క నమ్మకంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు లడ్డుంపాట కూడా వేలంపాట వేయడం జరిగింది. మన గ్రామస్తులు కీర్తిశేషులు గుర్రం పాండురంగారెడ్డి గారు, వారి సతీమణి గుర్రం సంతోషమ్మ గారు, వారి కుమారులు గుర్రం అర్చన్ రెడ్డి గారు కైవసం చేసుకోవడం జరిగింది 25,116 రూపాయలకు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మన ఎంపీపీ బుర్రా రేఖ మహేందర్ గారు, మరి ముఖ్య అతిథులు మరి జెడ్పీటీసీ బింగి దేవదాస్ గౌడ్ గారు, అదేవిధంగా మన ఇబ్రాహీంపట్నం మాజీ ఎంపీపీ నిరంజన్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. పక్క గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా విజయవంతం చేసిన, మమ్మల్ని ముందుండి నడిపిన మన జక్కా రవీంద్ర రెడ్డి గారికి, జక్కా రామకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా యూత్ తరపున మరియు మన ఇంకా ముందుకు రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు పోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అయితే ఈ బంపర్ డ్రా పెట్టాలంటే ఆలోచన అంటే ఎవరిచ్చారు, మీకు ఎలా అనిపించింది? మా వీరాంజనేయ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో మేము అందరం డిస్కస్ చేసి ఈ ఒక బంపర్ డ్రా కూపన్ పెడితే బాగుంటుంది, అది కేవలం 20 రూపాయలు పెడితే మన గ్రామస్తులు, పిల్లలు, పెద్దలు అందరూ దైవభక్తితో ఇక్కడికి వచ్చి మన కొంచెం దైవభక్తి అందరికీ ఉంటుందని చెప్పి మానవ దృక్పథంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగానే ఈరోజు ముందుకు పోవడం జరిగింది. లడ్డు సంప్రదాయం అంతటా ఉంది, కానీ ఇక్కడ ఎప్పటి నుంచి ఉంది, మరి పోయిన సంవత్సరం ఎలా పోయింది, ఈసారి దాని మీద ఎలా అనిపించింది? నేను చిన్న ఉన్నప్పటి నుంచి గతంలో మన హనుమాన్ దేవాలయము ముందుండి కట్టించిన మన గ్రామ పెద్దలు జక్కా సంజీవరెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు జక్కా రవీందర్ రెడ్డి గారు
గుడి కట్టిన తర్వాత ఇక్కడ వినాయకుడిని పెట్టడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇక్కడ ఈ హనుమాన్ దేవాలయంలో లడ్డు వేలంపాట గ్రామస్తులు ముందుకు రావడంతో మేము లడ్డు వేలంపాట వేయడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హిందూ సంప్రదాయం అంటే ఏ పండుగ వచ్చినా కూడా కంపల్సరీ ఇంత అన్నదానం చేయాలని అంటుంటారు. మరి ఈరోజు ఇక్కడ కూడా మరి అన్నదానం గండి చెరువులో ఉన్నటువంటి మరి వినాయకుని దగ్గర అన్నదానం చేసినటువంటి అన్నదాన ప్రభు జక్క కృష్ణారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అన్నదానం అనేది ఒక గొప్ప పుణ్యం అంటారు. మీకు నిజంగానే అలా అనిపిస్తుందా? ఇంతమందికి ఎప్పుడైనా చేశారా? ఇంతకుముందు ఒకసారి అట్లా చేసినాము, 1-2 సార్లు. ఇంతకుముందు ఒకసారి అట్లా చేసినాము, కొంచెం మంచి జరిగినందుకు మళ్ళీ చేయాలనిపించింది. దానికి ఈరోజు కూడా చేసి అందరికి పుణ్యంకు రంగనాయకుల స్వామి మరియు వినాయకుని దీవెనలు ఆశీస్సులు ఉండాలని చేసినాను. అంత మంచి జరగాలని కోరుతున్నాను. వ్యాపార రంగంలో ఉన్నారా మీరు, లేకపోతే వ్యవసాయమా? ఎలా ఏం చేసే అవకాశం? నేను వ్యాపారం చేస్తాను. వ్యాపారం కూడా బాగానే ఉన్నది, ఇంకొంచెం వృద్ధి చెందాలని కోరుకుంటూ నాతో ఆయన సాయంతో ఈరోజు చేసాను. నాతో ఉన్న డబ్బులతో కొంచెం చేసాను. ఈ అన్నదానం గురించి మీ దగ్గరికి ఫస్ట్ ఈ టెంపుల్ చేయాలని ఎవరైనా వచ్చారా, లేకపోతే మీ సొంత ఆలోచన? అడిగిర్రు, మన కమిటీ వాళ్ళు అడిగిర్రు. అడిగితే సరేలే చేద్దామని అందులో నాతో పాటు ఇంకో అతను కూడా గుర్రం మల్లారెడ్డి అని మా దగ్గర, అతను కూడా సహకరించిండు. ఇద్దరం కలిసి చేసాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్క అసోసియేషన్, గణేష్ కమిటీ అసోసియేషన్ దయచేసి ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాము. ఒకరు ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాము. తర్వాత ఈ బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి. ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బంపట కాసేపట్లో ఓపెన్ చేయడం జరుగుతుంది. ముందుగా ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాము. మరి ఇప్పుడు మనం ఆ రోజు ఈ డబ్బాకు సిల్ చేసి ఈ తాళం చైన్ కూడా, ఈ తాళం కూడా మంచి బ్రాండెడ్ తాళం వేయడం జరిగింది మేము, గోద్రేజ్ కంపెనీ. ఆ తాళం చైన్ కూడా మన జక్క రవీంద్ర గారికి అందివేయడం జరిగింది. ఇప్పుడు వారి సమక్షంలోనే మన సంజయ్ అన్న గారు, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, మరి అందరూ పేర్లు అందరి సమక్షంలోనే తాళం ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ ఓపెన్ చేసిన తర్వాత ఈ ట్రాన్స్పరెంట్ డబ్బాలో వేసి అన్ని లోపిన తర్వాత ఈ ఫస్ట్ ప్రైజ్ టీవీ. ఏం పెద్ద ఒక 2 minutes లో ఈ కార్యక్రమం ముగిస్తుంది కాబట్టి ఫస్ట్ ప్రైజ్ ఒకటే చిట్టు తీస్తాం. అందులో నుంచి ఒక దాదాపు మాకు తెలిసి ఒక 1400 కూపన్స్ అందరికి డీటెయిల్స్ గా ఇస్తాం. వాట్సాప్ గ్రూప్లలో కూడా పెడతాం. ఏ చిట్టి, ఏ బుక్ లో ఏ చిట్టీలు ఇచ్చినాం, ఏ చిట్టీలు ఇవ్వలేదు, ఎన్ని చిట్టీలు మేము ప్రింట్ చేయించినాం కూడా ప్రతి ఒక్కరి డీటెయిల్స్ ఇస్తాం మీకు. మీరు ఏమి అన్నగా భావించవద్దు మా పైన. ఈ కూపన్స్ కూడా ఇప్పుడు మన కమిటీకి, మన జక్క మాధవరెడ్డి గారికి అందించడం జరుగుతుంది. ఆ లెక్క అనేది తర్వాత అతను చూసుకొని దాన్ని సరిచేస్తారు. ఇప్పుడు ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి ఈ కూపన్స్ ఓపెన్ చేద్దామా? మనందరం ఓపెన్ చేద్దామా? ఈ డబ్బాని ఓపెన్ చేద్దామా? అది చాకు. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, రంగనాథ స్వామికి, అండారమ్మకు, వీరాంజనేయ స్వామికి. హీరో కంపెనీ 5400 రూపాయలు, అది బ్రాండెడ్. అదేవిధంగా ఎల్ఈడి టీవీ 12,000 రూపాయలు, 2 years వారంటీ, అది కూడా బ్రాండెడ్. ఒక ఫోన్, స్మార్ట్ ఫోన్, అది 8,000 రూపీస్, అది కూడా బిల్. ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆ టీవీ వారు ఈ కూపన్స్ ను బాగా వీడియో తీస్తే బాగుంటుంది. అదే కింద పడుతున్నాయనా? డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. ఫస్ట్ తీసిన తర్వాత మేము ఏం చేయలేము.
ఎవరికన్నా ఒక 2 minutes టైం ఇస్తున్నాము. ఎవరికైనా డౌట్ ఉంటే ఇక్కడ వేదిక దగ్గరకు వచ్చి చెప్పవలసిందిగా కోరుచున్నాము. ఈ బంపడ్రా గురించి బోలో గణేష్ మహారాజ్ కి ఈ బంపడ్రా గురించి ఒక్క 1 minute మన ఎంపీపీ బుర్రా రేఖ మహేందర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈ బంపడ్రా గురించే తర్వాత ప్రసంగం ఉంటుంది. ఈ బంపడ్రా గురించి ఒక్క మాట చెప్పవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడ ఎక్కడ లేని విధంగా మన గణేష నిమజ్జనం రోజు ఇక్కడ గండి చెరువుల ఒక కొత్త కార్యక్రమం మొదలుపెట్టిర్రు. ఇదే విధంగా అన్ని మన 18 గ్రామ పంచాయతీలో కూడా వచ్చే సంవత్సరం నుండి ఫస్ట్ ఇక్కడి నుంచి మొదలుపెట్టినందుకు చాలా చాలా మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ డ్రా స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మన జెడ్పీటీసీ బింగి దేవదాస్ అన్న గారిని ఈ కూపన్స్ గురించి ఒక చిన్న మాట మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి రంగనాయక స్వామి ఆశీస్సులతో సంజీవన్న గారి సారథ్యంలో ఈ గండి చెరువు యువకులందరూ కలిసి భాస్కర్ చారి గారు అదేవిధంగా అందరూ కూడా కలిసి ఈరోజు వీరేంజనేయ కమిటీ గణేష్ కమిటీ తరఫున 20 రూపాయలతో మనం చిన్న ఉన్నప్పుడు లక్కీ డ్రా కూపన్స్ ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరు చేసేది. చాలా రోజుల తర్వాత ఇలాంటి కార్యక్రమం. ఎందుకంటే ఒక 20 రూపాయలకి మనకు ఫస్ట్ ప్రైజ్ ఉందా ఒక 12,000 టీవీ ఎల్ఈడి టీవీ మొదటి ప్రైజ్ గా, సెకండ్ ప్రైజ్ సెల్ ఫోను 8,000 సెల్ ఫోను, అదేవిధంగా థర్డ్ ప్రైజ్ సైకిల్ 5,400 సైకిల్. అంటే ఇది ఒక అదృష్టం మీద ఆధారపడి ఈ యొక్క చక్కటి ఆలోచన చేసినటువంటి ఈ యువజన సంఘం వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అదృష్టాన్ని పరీక్షించుకునే సమయం 1 నిమిషంలో ప్రారంభమవుతుంది. కాబట్టి వచ్చిన వాళ్ళు సంతోషపడి రాని వాళ్ళు నిరుత్సాహపడకుండా మళ్ళా సంవత్సరం కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ భగవంతుని కోరుకోవాలని మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కూపన్స్ గురించి పంపటం గురించి మన పెద్దలు మన అందరినీ ముందుండి నడిపిస్తున్న మన జక్క సంజయ్ రెడ్డి గారిని మాట్లాడాల్సింది మన గ్రామ ఉప సర్పంచ్ ముందుకు రావాల్సిందిగా కూర్చున్న వార్డ్ మెంబర్స్ పేరు పేరున అందరికీ టైం లేదు కాబట్టి పేర్లు ఎవరు చెప్పడం లేదు. మన ఇప్పుడు ముందుగా ఈ బంపట్ల గురించి 1 నిమిషం మన మాజీ సర్పంచ్ మన పెద్దలు మన ఈ సిల్లు ఏ విధంగా వేయడం జరిగింది, ఇది ఎలా స్టార్ట్ చేయడం జరిగింది, మన పెద్దలు రవీందర్ రెడ్డి అన్న గారు ఉన్నాం కాబట్టి అతన్ని 1-2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు మనము గణేష్ని నిలబెట్టిన రోజు ఈ కార్యక్రమాన్ని అప్పటికప్పుడు ఈ భాస్కర్ చారి మరియు వీరాంజనేయ గణేష్ కమిటీ వారు నేను ఇట్లా పెడదామని అంటే మీ ఇష్టం ఏది చేసినా ఎలాంటి పొరపాటు జరగకుండా చేసేదైతే చేద్దాము, లేకుంటే వద్దని ఒక సూచన ఇచ్చిన ఎలాంటి జరగకుండా మా ముందే అవన్నీ పకడ్బందీ వ్యూహంతో ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చేయాలని ఒక కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. ఆ విధంగానే అదే రోజు సీల్ చేసి మాకు ఇవ్వడం జరిగింది. 20 రూపాయలకు ఎవరు అదృష్టం ఉంటుందో ఈ రంగనాయకుల ఆశీస్సులతోటి ఫస్ట్ ప్రైజ్ మన టీవీ ఎల్ఈడి టీవీ, సెకండ్ ప్రైజ్ వచ్చేసి స్మార్ట్ ఫోన్ మొబైల్ ఫోను, థర్డ్ ప్రైజ్ వచ్చి సైకిల్. ఇదంతా ఎవరికి ఫస్ట్ ఈ డ్రా ఏ విధంగా ఉందంటే అన్ని కలిపి ఏదైతే ఫస్ట్ ఇప్పుడు మన ముఖ్య అతిథులు మన గ్రామానికి ఫస్ట్ టైం ఎంపీపీగా గెలిచియంగా గణేష్ యొక్క ఉత్సవాలకి వచ్చినప్పుడు ఈ ఫస్ట్ మన ఎంపీపీ గారిని ఏదైతే తీస్తారో అది ఫస్ట్ ప్రైజ్. తర్వాత మన జెడ్పీటీసీ గారు సెకండ్ తీస్తారు, సెకండ్ ప్రైజ్ అంటే స్మార్ట్ ఫోన్. థర్డ్ ప్రైజ్ మన మాజీ సర్పంచ్ సంజయ్ రెడ్డి అన్న గారు తీస్తారు, అది ఎవరికి చేస్తే 3 అంటే 3 కార్యక్రమాలు 3 నిమిషాలు అయిపోతాయి. ఇదేదో చాలా సేపు జరిగే కార్యక్రమం కాదు. ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి బంపట్ల గురించి మన జక్కా సంజయ్ రెడ్డి గారు ఒక్క మాట చెప్పవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు వీరాంజనేయ స్వామి దగ్గర బంపట్ల గురించి
మీరందరికీ చెప్పారు కాబట్టి ఇప్పుడు భాస్కర్ సార్ అన్న ఇట్లా పెడదామని అన్నాడు. పెట్టు భాస్కర్ బాగానే ఉంటుందని చెప్పినాము. ఇప్పుడు ఎవ్వరికి సందేహం లేకుండా ఇప్పుడు 3 ప్రైజులు 20 రూపాయలకి ఒకటి టీవీ, ఒకటి సెల్ ఫోను, ఒకటి సైకిల్. ఇప్పుడు ఈ కార్యక్రమం ఎందుకంటే మనకు ఫస్ట్ మన మండలాన్ని అధ్యక్షులుగా ఎన్నికైన మన ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, మన బింగిదాస్ గారు వీళ్ళందరూ వచ్చింది కాబట్టి ఫస్ట్ ప్రైజ్ మన ఊరికి వచ్చిండ్రు. ఈ దాంతో ఇంకా మన గ్రామానికి ఎన్ని అభివృద్ధి పనులు కావాలన్నా 2 మనోళ్ళే ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే మన దగ్గర ఎవరు లేరు అని లోటు లేకుండా మనకి ఎంపీపీ గారు ఉన్నారు, ఇంకో జెడ్పీటీసీ గారు. జిల్లాకి వెళ్ళి ఏం కావాలన్నా మన జెడ్పీటీసీ తీసుకుంటాడు, మండలికి వెళ్ళి ఏం కావాలన్నా మనం ఎంపీపీ చూస్తారు. దాని గురించి ఎందుకంటే ఇక మనకు ముఖ్య అతిథులు కూడా వాళ్ళే కాబట్టి వాళ్ళ సాంద్రతతో ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతుందని కోరుకుంటున్నాం. మన ఈరోజు అన్నదానం చేసిన ఈ కార్యక్రమానికి అన్నదానం చేసిన జక్క రామకృష్ణ రెడ్డి అన్న గారిని ఈ పంపట గురించి ఒక్క నిమిషం మాట్లాడవలసింది కోరుచు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఎంపీ మన గ్రామ పెద్దలు అందరు ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాము. మరి పూజారి యాదయ్య గారు, అదేవిధంగా ఇప్పుడు మరి మన గ్రామ పెద్దలు కొండలరావు గారు కానీ భుజపతి గారు అందరూ పేరు పేరున ఇక్కడికి వస్తే బాగుంటుంది. పిలువలేదని ఎవరు అన్నయ్య భావించవద్దు, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే వేదిక చాలా చిన్నగా ఉంది కాబట్టి వచ్చేవారు ఉంటే ఇక్కడికి రావచ్చు, ఎలాంటి అభ్యంతరం లేదు. ఇప్పుడు మన అల్లాపూర్మెట్ మండల్ నూతన ఎంపీపీ గారు మన గ్రామానికి రావడం జరిగింది. మంచి కార్యక్రమానికి మనం పిలుచుకోవడం జరిగింది. అది వినాయక కార్యక్రమం కాబట్టి మనం కూడా ఇక ఎన్నో నిధులు తెచ్చుకోవాలి ఎంపీపీ గారితో. ఇప్పుడు మన ఎంపీపీ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన వీరాంజనేయ యూత్ సంఘం వారికి, మన మాజీ సర్పంచ్ జక్క సంజీవ్ రెడ్డి అన్న గారికి, ప్రస్తుత జెడ్పీటీసీ బింగిదాస్ అన్న గారికి, ఇక్కడ గ్రామ పెద్దలకు, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు నిజంగా గండి చెరువుకు రావడం చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పటివరకు ఈ ఊరిని విజిట్ చేసింది కూడా లేదు. ఆ వినాయకుడిని నన్ను ఇక్కడికి రప్పించడం జరిగింది. ఇది ఒక లక్కీ డ్రాను నాకు పెట్టడము, ఈరోజు ఎవరో ఒక అదృష్టవంతులు నా చేతులతో ఒక బహుమతి అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ మండలానికి తప్పకుండా నా యొక్క సాయశక్తిగా కృషి చేసి అన్ని మండలంలో ప్రతి ఒక్క గ్రామం డెవలప్ అవుతేనే మండలం డెవలప్ అవుతుంది. కాబట్టి అన్ని గ్రామాలను నా సొంత గ్రామాలుగా భావించి డెవలప్కి కావాల్సిన నిధులన్నీ శాంక్షన్ చేసి ప్రతి గ్రామాన్ని డెవలప్ చేస్తూ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతానని తెలియజేస్తున్నాను. ఇంతటితో ఈ సభను ముగిస్తున్నాను. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న యువకులు, యువతులు, అమ్మలు, అక్కలు, పెద్దలు అందరూ ఏమన్నా మీకు ఎలాంటి అభ్యంతరం ఉందా చేసుకుందాం. అందరికి ఎలాంటి అభ్యంతరం ఉందా? ప్రతి ఒక్కరు చెప్పాలి. ఎందుకంటే తీసిన తర్వాత ఏం చేయలేము మనము. ఈ భగవంతుని సన్నిధిలో మనం ఈ కార్యక్రమం ఎంచుకున్నాం, తీస్తున్నాం. ఎలాంటి మనము అవరోధాలు లేకుండా ఈ కార్యక్రమం విజయవంతం చేసుకోబోతున్నాం. ఇక్కడ ఉన్న అందరు వీడియో కూడా తీసేది దీన్ని. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఒకసారి పైకి ఎత్తి చూపించుది మనగా. ఇవాళ ఇది ఫస్ట్ ప్రైజ్ ఎల్ఈడి టీవీ. ఇప్పుడు దీన్ని కూపన్ తీస్తారు మన పెద్దలు, మన అందరి పెద్దల సమక్షంలో మన ఎంపీపీ గారు ఫస్ట్ కూపన్ తీస్తారు. దీనికి కొంచెం మీకు ఏమైనా డౌట్ ఉంటే దీన్ని కూడా మీరు కలపండి, కలిపిన తర్వాత తీయండి. ఎవరైనా కలుపుతారా వచ్చి కూపన్స్? అక్కడి నుంచి పబ్లిక్ లోకి వెళ్ళి వచ్చి ఎవరైనా కలుపుతారా? రండి. జంగారెడ్డి పటేల్ ఇక్కడికి రా. బాగా గుడ్ల ఈ కూపన్స్ కలుపుతారా మీరు? ఓకే. మన ఎంపీపీ గారు, మన బుర్రా రేఖ, మన మహేందర్ అన్న గారు కలపడం జరుగుతుంది. మన ఎంఆర్ఆర్ యువసేన కాన్ఫరెన్స్ అధ్యక్షులు. మరి ఎంపీపీ గారు మన అదృష్టాన్ని మన గ్రామ శంకర్ గారు ఈ ఫస్ట్ ఎంత అదృష్టం. ఇది 841 కూపన్ నెంబర్ అఖిల శంకర్ గౌడ్ గారు
ఈ ఫోన్ నెంబర్ కూడా ఉంది, అతను ఇక్కడే ఉన్నారు కాబట్టి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. చూసారా? ఇంకో నెంబరు, ఇంకో ఇక్కడ మన వీడియో కూడా తీయండి. ఇక్కడ ఆ ఫోన్ టీవీ వాళ్ళకు కూడా ఇవ్వండి. అక్కడ ఇక్కడ వీడియో తీసేది టీవీ, మన టీవీ వాళ్ళు, V3 వాళ్ళు. స్మార్ట్ ఫోన్, ఇది స్మార్ట్ ఫోన్ 8,000 రూపీస్ దీని ఖరీదు, బ్రాండెడ్ ఫోన్. ఇప్పుడు మన జెడ్పీటీసీ గారు సెకండ్ ప్రైజ్ తీయబోతారు. రఘు, ఎవరైనా వచ్చి కూపన్స్ కలుపుతారా? ఎవరు రాలేదా? ఓకే, ఇప్పుడు మన జెడ్పీటీసీ గారు కూపన్స్ తీయడం జరిగింది. 1249 కూపన్ నెంబర్. ఫస్ట్ మీకేదో అదృష్టం ఉందని మీరు లాస్ట్ కూపన్ వేయడం జరిగింది. ఇందులో మీకు అదృష్టం ఉందని బైక్ అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఈరోజు ఇది 1249 ఇప్పుడు రాయించుకున్న కూపన్, ఒక 15-20 నిమిషాల కింద రాయించుకున్న కూపన్. ఇతను 1249 కూపన్ నెంబర్, సెల్ ఫోన్ నెంబర్ కూడా ఉంది కదండి. కానీ అతను కూడా చెప్పినా నువ్వు లాస్ట్ తీసుకుంటున్నావు ఎందుకనంటే అది నాకు డౌట్ వచ్చింది. ఈ లాస్ట్ తీసుకుంటూ ఆ కూపన్ వేసిండు, సెకండ్ ప్రైజ్ వచ్చింది. అతనికి కలుపుతారా? ఇంకా ఇప్పుడు మన పెద్దలు జగ్గా సంజయ్ రెడ్డి గారు, పెద్దలు మన మాజీ సర్పంచ్ జగ్గా సంజయ్ రెడ్డి గారు కూపన్ తీయడం జరిగింది. ఈ కూపన్ నెంబర్ 1061 మనస్వి 1061 ఫోన్ చేస్తారా అన్న మీరు ఈ నెంబర్కి? వస్తుందా? అరే ఈ కూపను మన పక్క గ్రామ వాస్తవులు ఈ కూపన్, ఈ బుక్ నేనే ఇచ్చినట్టు పడుతుంది. ఈ బుక్ నాగే భాస్కర్ చార్ సైన్ ఉంటుందా? నేనే ఇచ్చిన ఈ కూపన్ 1061. నీకు సైకిల్ వచ్చింది. ఇక్కడి నుంచి గండిచెరువు నుంచి సురుమాగూడ దాకా సైకిల్ పైన వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఈ ప్రైజెస్ ఇద్దామా? ఈ టీవీని మన బంపటాలో కైవసం చేసుకున్న అఖిలా శంకర్ గౌడ్ గారిని అందజేయడం జరుగుతుంది. మన గండిచేరు గ్రామంలో నా పేరు పూజారి శంకర్, మా పాప అఖిల. నేను మొన్న 3-4 రోజుల కింద గండిచేరు మన వినాయకుని చూద్దామని వచ్చిన రోజు మన వాళ్ళందరూ కలిసి కాకా ఇట్లా 20 రూపాయలు కూపన్ అని చెప్పి అన్నారు. సరే నేను రాస్తా అన్న. అందులో కూడా ఇద్దరు పోటీ పడినాడు, భాస్కర్ సారి గణేష్. నాకు 5 రాయి అంటే ఇద్దరు పేరు మీద, మా పాప పేరు మీద 5, మా కొడుకు పేరు మీద 5 రాసిన. మా పాప పేరు మీద ఈరోజు ఫస్ట్ బంపర్ రా మరి మన ఎంపీపీ గారి చేతుల మీద నాకు మా పాపకు రావడం జరిగింది. సంతోషం. ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, మాజీ సర్పంచ్ సంజీవన్న గారికి, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్ మరియు ఊరి గ్రామస్తుల పెద్దలందరికీ కూడా అందరి సమక్షంలో ఇంత మంచి కార్యక్రమంలో ఫస్ట్ ప్రైజ్ మా పాపకు రావడం నాకు ఇంకా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. నిరంజన్ గారిని సత్కరిస్తారు. గణేష్ ఇప్పుడు లేట్ గా వచ్చింది కాబట్టి మనము పెద్దలు మరి నిరంజన్ రెడ్డి గారు మాజీ ఎంపీ, మరి వాళ్ళ మిస్సెస్ మంచాల జెడ్పీటీసీ ప్రస్తుతం. సరే ఇప్పుడు మన సెకండ్ ప్రైజ్ మామ, మీకు ఫోన్ ఇస్తాం ఆమె ఈరారెడ్డి మామ. ఇప్పుడు సరే ఒక్క నిమిషం అన్న సంజయ్. ఇప్పుడు మన లేట్ గా రావడం జరిగింది. కొన్ని కార్యక్రమాల వల్ల మన మాజీ ఎంపీ నిరంజన్ రెడ్డి గారు మరియు వాళ్ళ మిస్సెస్ జెడ్పీటీసీ మంచాల్ గారు మా గ్రామం గురించి, మా ఈ స్కీమ్ గురించి, మన వినాయకుని గురించి. అబ్దుల్లాపూర్ మెట్ మండలం అత్యంత భక్తి శ్రద్ధలతో బాగా అభివృద్ధి చేసుకున్న దేవాలయ ప్రాంగణంలో గత 10 రోజుల నుండి పూజలు అందుకున్న గణనాథుని దగ్గరికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా కమిటీ పెద్దలు, గౌరవ పెద్దలు, మాకు మార్గదర్శకులు జక్క సంజీవరెడ్డి గారికి,
అదేవిధంగా సోదరిమణి అబ్దుల్లాపూర్ మెట్ మండల ఎంపీపీ బుర్రా రేఖా మహేందర్ గారికి, గౌరవ జిల్లా ప్రాదేశిక సభ్యులు దేవదాసన్న గారికి, పేరు పేరున ఈ యొక్క ఆంజనేయ స్వామి వినాయక సభ్యులందరికీ, ముఖ్యంగా గండి చెరువు గ్రామ పెద్దలకు చిన్నలకు ప్రతి ఒక్కరికి, మా మామలకు అందరికీ నమస్కారాలు. క్షమించాలి, కొంచెం లేట్ అయింది. ఈరోజు సాయంత్రం సుమారు 10 గ్రామాలు యాచారము, మంచాలు, ఇబ్రాహీంపట్నం మండలంలో ఓ 10 గ్రామాలు వినాయక మండపాలకు సందర్శించి రావడంతో లేట్ అయింది. నిజంగా నాకు బాగా తెలుసు ఎంత చక్కగా నేను 2001లో గౌరవ పెద్దలు సంజీవ్ రెడ్డి గారు నేను ఒకటేసారి సర్పంచులుగా పనిచేసినాం. అప్పుడు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మీ గ్రామానికి రావటం జరిగింది. గౌరవ పెద్దలు సంజీవ్ రెడ్డి గారు సర్పంచ్ అయిన తర్వాత గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, ముఖ్యంగా ఈ ప్రాంగణాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి, నిజంగా సాక్షాత్తు ఆంజనేయ స్వామి ఇక్కడ వచ్చి కూర్చున్నట్టుగా ఈ ప్రాంగణం ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చి పోతూ ఉంటే ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలతోని ఆ జూబ్లీ హిల్స్ కూడా ఇంత ప్రశాంతంగా ఉండదు. ఆ గుట్ట దిగి మీ గ్రామంలోకి వస్తుంటే ఆ బంజారాయిల్ జూబ్లీ హిల్స్ కనిపిస్తుంది. మీ అందరి కృషితోనే గ్రామాన్ని ఇంత అభివృద్ధి చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీరందరూ మాకు నిజంగా కూడా మాకు ఇన్స్పిరేషను, మాకు నిజంగా కూడా మిమ్మల్ని చూసి మేము కూడా అన్ని గ్రామాలని ఈ విధంగా అభివృద్ధి చేసుకోవాలి. ఎంతో శాంతియుతంగా, ఎంతో సౌమ్యంగా, ఎంతో చక్కగా ఉండే ఒక యూత్ కమిటీ సభ్యులందరూ మీరు, మీ అందరి గురించి బాగా తెలుసు. నిజంగా ఈ నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుడు గండి చెరువు ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చి, ముఖ్యంగా ఇక్కడున్న యువతకంతా కూడా నేను మనస్ఫూర్తిగా మన మొక్కులు అందుకునే గణనాథుని ప్రార్థిస్తున్నా. మన యువత అందరూ కూడా వాళ్ళ వ్యాపారాల్లో, ఉద్యోగాలలో ఆ గణనాథుడి యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలి. మీరందరూ కూడా ఇంకా అభివృద్ధి చెంది ఆ గణనాథునికి మళ్ళా సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున ఈ సేవలు అందించాలి. నాకు మా భాస్కర్ చారి గారు చెప్పకుండా మీ స్కీమ్ గురించి రోజు చెప్తా ఉంటారు. ధర్మారెడ్డి యూత్ సభ్యులు ఎవరో మా మామలో చాలా గొప్పగా మీ యొక్క స్కీమ్ గురించి చెప్తుండే, చాలా ఆదర్శవంతము. నిజంగా ఈ భక్తి భావము ఇవన్నీ కూడా పక్కదారి పడుతున్న సమయంలో మీరు ఇంత చక్కగా అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ఈ స్కీమ్ పెట్టినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా. దేవదాస్ గౌడ్ గారు మరియు మాజీ ఎంపీ మరియు అదేవిధంగా నిరంజన్ రెడ్డి అన్న గారు కూడా అందజేస్తున్నారు. ఇద్దరు కలిసి